నమస్తే మేడం. నమస్తే. వాళ్ళిద్దరికి మ్యాథ్స్ కుదిరిందా? మా ఇద్దరిది ఏకనాడి అయింది. ఆ, ఒకరిది పూర్వభాద్ర నక్షత్రం, ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం, ఇద్దరిది ఆదినాడి. పూర్వభద్ర ఏకనాడి చేయకూడదంటారమ్మా. బేసిక్ పాయింట్ చూసేటువంటిదే మొట్టమొదటిగా నాడీ చూస్తాం. అయితే ఆ నాడీనే ఏకనాడి అయింది కాబట్టి ఏకనాడి చేయకూడదు కాబట్టి పనికిరాదు. వాళ్ళు లవ్ అంటున్నారండి, అది కదా మేము బాధపడుతున్నాం. లవ్ అంటున్నారా? మేడం ఇష్టపడ్డారని ఇంకేందా? ఇష్టపడ్డారని మీరు చేయాలనుకుంటున్నారా? చెయ్యాలని కాదు, 3 years నుంచి వాళ్ళు అసలు వాళ్ళ మదరు నా అబ్బాయి వాళ్ళు వదలటం లేదు. మేము వద్దనుకున్నా కూడా మీరు పాప ఏమో వద్దనుకున్నా. అటు బెండ్ అవుతుంది. ఎందుకని మేడం ఏం అర్థం కాకే. మరి ఈ అమ్మాయి జాతకంలో దోషాలు చాలానే ఉన్నాయి. ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేది డౌటే. ఉమ్, చెప్పి చూడండి, అమ్మాయికి కుదరదు, పనికిరాదు, జాతకాలు కుదరలేదని చెప్పేసి. దానికి తోడు శని మహర్దశ నడుస్తోంది. ఉమ్, సప్తమాధిపతి రవి కలిసి ఉండటం, సప్తమాధిపతి రవి శని కలిసి ఉన్నారు. అదంత పెద్ద ఇది కాదు. తర్వాత అంత బాగా లేదమ్మా జాతకము. అంటే మ్యాచింగ్ బాగా లేదు, జాతకం కూడా కొంచెం దోషాలు ఉన్నాయి. మరి విడిపోతే కష్టం కదా. చేసుకుంటామండి చెప్తే. మరి వాళ్ళు విన్నప్పుడు ఏం చేస్తాం మేడం? ఇప్పుడు 4 years నుంచి పాప అవాయిడ్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ మదర్ వచ్చి కాలేలా పడుతుంది అబ్బాయి నచ్చాడని చెప్తాము. పాపం ఏమో వద్దనుకుంటున్నా కూడా అబ్బాయి పాపం బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకేం చేస్తుంది? బెండ్ అబ్బాయి జాతకంలో దోషాలు లేవు, కానీ మీ అమ్మాయి జాతకంలోనే కొంచెం దోషాలు కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా తప్పదు అని అనుకుంటే కొన్ని ప్రత్యేకంగా దీనికి ఏకనాడికి అంటే ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని పరిహారాలు ఉంటాయి. పరిహారం చేసుకుని చేయమనండి. విడిపోకుండా ఉండడానికి నేను త్రయంబకం అనేటువంటి పతివేదన మంత్రం చెప్తాను కదా, ఆ మంత్రం చదువుకోమనండి. పెళ్లికి ముందు 1,00,000 సార్లు చేయమనండి. త్రయంబకం చెప్తాను, రాసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముత అనేటువంటిది ఆ మంత్రం విడిపోకుండా ఉంచుతుంది. కాకపోతే కొంచెం ఘర్షణలు అవి ఉంటాయని కనపడుతోంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి విడిపోతారు అని తెలిసి కూడా జాతకం మళ్ళీ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి మరి ముందుగానే దానికి సంబంధించి రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. మీ అమ్మాయి చేతి కూడా మేడం చెప్పిన మంత్రాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమని చెప్పండి. చదవడం అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, మనకి యొక్క ఉత్తరం వచ్చిందమ్మా. జ్యోతి గారు రాస్తున్నారు, నేను పూజ గదిలో దీపం వెలిగించాను. 5 నిమిషాలకు నా చెయ్యి తగిలి కొండెక్కింది. దానికి నేను పరిహారంగా ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. నిజమే, దీపం, అందులో దేవుడి దీపం మన చెయ్యి తగిలిపోయింది అంటే మనకి చాలా బాధేస్తుంది. అపశకనం లాగా కూడా అనిపిస్తుంటుంది. ఏం జరుగుతుందో అనేటువంటి భయం కూడా వేస్తుంది. ఇలాంటివి ఒక్కొక్కసారి మనకి అప్రయత్నంగానే కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. చెయ్యి తగలటమో, కొంగు తగలటమో, ఏదో జరగటము, చెయ్యి జారటం లాంటివి ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మళ్ళీ ఇంకో 2 దీపాలు పెట్టండి. ఏ దేవుడికి మీరు దీపం పెడుతూ ఉన్నారో ఆ దేవుడి మంత్రాన్ని కానీ లేదా నామాన్ని కానీ 108 సార్లు జపించండి. దేనికి సూచనగా ఈ అపశకునం జరిగిందో ఆ అపశకునం వలన వచ్చేటువంటి దోషం తగలకుండా కాపాడమని భగవంతుని ప్రార్థించండి. చెప్పండి. మీకు పెళ్ళైనాక 3 years లోపలే భర్త చనిపోయిండు. అంతలోపుగా అమ్మాయి పుట్టింది. ఇప్పుడు అంటే 1.5 year ఉంది అమ్మాయి. అయితే ఇప్పుడు రెండో పెళ్లికి బాగుంటుందా జాతకంలో? మళ్ళీ ఎట్లా బాగుంటుందని కనుక్కుందామని ఉద్యోగం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. బీఫార్మసీ చేసింది. ఎట్లా బాగుంటుంది అనేది తెలుసుకోవటానికి. ఇక్కడ అమ్మ, ఈ అమ్మాయికి జాతకంలో దోషాలు ఉన్నాయి. మొదటి పెళ్లిలో అనర్థాలు జరుగుతాయని కూడా ఇక్కడ కనపడుతోంది. కానీ రెండో పెళ్ళి అంటున్నారు, కానీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వచ్చేటువంటిది బుధ మహర్దశ, స్వస్థానాన్ని చూస్తున్నాడు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది. అయితే బిడ్డ తల్లికి మీరు పెళ్లి చెయ్యాలి అని అనుకున్నప్పుడు బిడ్డ భవిష్యత్తు గురించి కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. అంటే మేము 4 రోజులు చూసుకుంటాము, తర్వాత మీరు తీసుకెళ్ళాలి అని అలా చెప్దాం అనుకుంటున్నాము. చెప్తే సరిపోతుందా? చెప్తే సరిపోతుందమ్మా. అవతలి వాళ్ళు అలాంటి వాళ్ళు అవునా కాదా అనే విషయం ఫైనాన్స్ కూడా కొంచెం చేసి అబ్బాయి అట్లా అనుకుంటున్నాం. ఫైనాన్స్ ఫైనాన్స్ కాదమ్మా, ఆస్తిని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫైనాన్స్ ఇక్కడ సమస్య కాదు. ఆత్మీయత అనేటువంటిది ముఖ్యం. ఆ అబ్బాయి అలాంటి మనస్తత్వం కలవాడా? అబ్బాయి అతన్ని ఈ అమ్మాయిని కూతురుగా స్వీకరిస్తాడా? రేపు వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఈ అమ్మాయితో సమంగా ఉంటుందా?
అనేక విషయాలు కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లికి కూడా ఏమైనా అయినప్పుడు ఆ తండ్రి ఈ అమ్మాయి బాధ్యత స్వీకరిస్తాడా? ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కన్న తల్లికి ఆమె తల్లిదండ్రులకు కూడా ఉంది. ఈ రోజుల్లో అయితే తల్లిదండ్రులు తమ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు, ఆమె బిడ్డ గురించి ఆలోచించటం లేదు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు ముందడుగు వేయండి. అంటే ఈ అమ్మాయికి అంటే చేయొచ్చు, ఎట్లా ఉంటుందని అయ్యే అవకాశం అయితే వచ్చే దశను బట్టి కనిపిస్తున్నాయి. కానీ అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు అందుకని అన్ని విధాలుగా ఆలోచించి అన్ని విధాలుగా అన్ని కోణాల్లో నిర్ణయాలు తీసుకుని అన్నీ బాగున్నాయి అంటే మాత్రమే ముందుకు వెళ్ళండి. తొందరపడి బాగా డబ్బు ఉంది, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి అందాన్ని ఇష్టపడ్డాడు లాంటి మా విషయాలు కాకుండా లోతుల్లోకి వెళ్ళి మంచితనమేనా, నిజంగా మంచితనంగా ఉంటాడా, రేపు ఈఎంఐ బాధ్యతని అవసరమైతే స్వీకరించగల మనస్తత్వం అతనికి ఉందా, పరీక్ష చేయకుండా మీరు ముందుకు వెళ్ళకండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ 1-2 సార్లు ఆలోచించి పాటించండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, మన అమ్మ సోమవతి వ్రతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే ఎవరికన్నా కూడా ఆయుష్ తక్కువగా ఉంది అలాంటి వాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యం, మన ఆరోగ్యం గురించి కూడా మనం చేసుకోవచ్చు. ఆరోగ్యం గురించి సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతం చేయవచ్చు. ఓహో, ఓకే, మొత్తం అందరూ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ కోరికలు ఏమేమి, కాకపోతే చేసుకునే టైంలో రావి చెట్టుని మాత్రం ముట్టుకోకుండా చేసుకోవాలి. ఓకే అమ్మా, మనకి ఒక ఉత్తరం వచ్చిందమ్మా. పేరు ఊరు అయితే ఏమీ రాయలేదు. మేము ఇల్లు కట్టడం మొదలుపెట్టిన 6వ నెలలో మా అత్తగారు చనిపోయారు. మేము ఇప్పుడు గృహప్రవేశం ఎవరి చేత అయినా చేయించవచ్చా? అక్కడ నిద్ర ఎవరు చేయాలి అని అడుగుతున్నారు. ఎవరి చేత అయినా చేయించవచ్చు, ఎందుకంటే ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత దీపారాధన లేకుండా, ఇల్లు శుభ్రం చేయకుండా అలా అట్టే పెట్టకూడదు. అందుకని మీరు ఎవరి చేతైనా మీ దగ్గర వాళ్ళ చేత గృహప్రవేశం చేయించి దాన్ని అద్దెకి ఇవ్వడం లాంటిదో, లేకుంటే ఎవరైనా ఉండమనటమో, లేదా మీరైనా వెళ్ళి దీపం పెట్టడం లాంటివో చేసుకోవచ్చు. అలాగే మరో ఉత్తరం కూడా వచ్చిందమ్మా. అమ్మ నమస్కారం, మీరు చెప్పే ప్రతిదీ మేము వింటాము, కానీ మీరు అన్నీ చెప్తున్నారు, మాలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పండి. చిన్న వయసులో భర్త చనిపోయారు, ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, కాబట్టి అలాంటి వారి గురించి మీ కార్యక్రమంలో చెప్పండి. అలాంటి వారికి అత్తవారింటి ఆస్తి వస్తుందా? మా పేరెంట్స్ మాకు వద్దు, వారి పాపాన వారే పోతారు, కోర్టుకి మాత్రం వెళ్ళొద్దు అంటున్నారు. చిన్న వయసులో భర్త పోవటం ఎందుకు జరుగుతుంది? నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకని మాలాంటి వారి అందరి గురించి మీరు చెప్పగలరు అంటూ కోరుతున్నారు. ఈ అమ్మాయి చాలా పెద్ద ఉత్తరం రాశారు. ఇక్కడ నా గురించి చెప్పమని అడిగారు. దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే 26-27 ఏళ్లకే వయసులోనే భర్త పోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకే మనం ఇవాళ అమ్మా సోమవతి వ్రతం గురించి చెప్పుకోవడానికి కారణం కూడా, ముఖ్యంగా అందరినీ అవేక్ చేయడానికి కారణం కూడా అదే అనమాట. అంటే మనకి శాస్త్రమే ప్రమాణం కాబట్టి అది చెప్తున్నాం. మీరు గ్యారంటీ ఇస్తారా ఇలా మాట్లాడితే? దానికి మనకి జవాబు లేదు. శాస్త్ర ప్రమాణంగా కనిపించేటువంటి విషయం కాబట్టి ముందుగా మీ జాతకాలు చూసుకుని, జాతకాలు చూడకండి, మీకు లేకపోవచ్చు, జాతకం లేకపోవచ్చు. అందరూ కూడా సోమవారం అమావాస్య వచ్చినప్పుడు వైధవ్య దోషాలు తొలగాలని, అపమృత్యు దోషాలు తొలగాలని అమా సోమవతి వ్రతం చేయటం ఒకటి. కానీ ఇప్పటికే జరిగిపోయింది కదా. ఆవిడేమన్నారు, ఆస్తి, అత్తవారింటి ఆస్తి వస్తుందా అనేటువంటి విషయాన్ని అడిగారు. అత్తవారింటి ఆస్తి అనేటువంటిది కొంతవరకు లీగల్గా మీరు కనుక్కోవాలి. ఒకవేళ మీకు బిడ్డ ఉంటే మాత్రం తప్పనిసరిగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దానిలో ఎవరు కాదనలేకుండా అమ్మాయికి హక్కు ఉంటుంది. కాకపోతే మీ వారి స్వార్జితం ఉందనుకోండి, ఆ స్వార్జితం కూడా మీ అమ్మాయికి వచ్చేటువంటి అవకాశం, మీ వారు సంపాదించింది కూడా ఇల్లు కానీ స్థిరచర ఆస్తులు ఏవైనా కూడా మీ అమ్మాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హక్కుదారు అమ్మాయే కాబట్టి మీకు మీ అమ్మాయికి వస్తాయి. సమాజంలో అనేక విధాలుగా ఏమిటంటే తల్లిదండ్రులు వారి బిడ్డల గురించి, అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేయాలని తాపత్రయపడుతున్నారు. అది తల్లిదండ్రులు తప్పేమీ కాదు. మీరన్నట్టు చిన్న వయసులో 30 ఏళ్లలోపు భర్త పోయాడు అంటే సమాజంలో ఒంటరిగా బ్రతకడం కూడా కష్టమైనటువంటి విషయం అవుతుంది. అందుకని కూడా తల్లిదండ్రులు ఒంటరి జీవితం కష్టం అని చెప్పేసి కూడా ఇంకో పెళ్లి చేయాలి, తోడు కావాలి అని అనుకుంటూ ఉంటారు.